పిఆర్పి బెటర్? లేదు, బొటాక్స్ బెటర్ ఉంది యాంటీ ఏజింగ్. నో ఫిల్లర్స్ ఇస్ బెటర్. స్టాప్ కాదు. లెట్ మీ టెల్ యూ, వీళ్ళు మాట్లాడిన యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్లో ఏది బెటర్ అనేది. డెఫినెట్లీ ముగ్గురు చెప్పిన యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్, పిఆర్పి, బొటాక్స్, ఫిల్లర్స్ అన్నీ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్సే. కానీ అన్నీ ఒకటే కాదు, అన్నీ ఒకే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేదు. యాక్చువల్లీ మనం అనుకున్న పిఆర్పి మన కొల్లాజన్ బూస్టింగ్కి, ఫైన్ రింకిల్స్ కరెక్షన్కి, టెక్స్చర్ ఆఫ్ ద స్కిన్ బెటర్ చేయడానికి బెటర్ అవుతుంది. ఫిల్లర్స్ అనేది మన ఏజ్ వల్ల అయ్యే వాల్యూమ్ లాస్, జౌల్స్ కానీ, మన చిన్ కానీ, టియర్ ట్రబ్స్, అండర్ ఐ ఏరియాస్ హాలోస్ కరెక్ట్ చేయడానికి, మన టెంపుల్స్ హాలోస్ కరెక్ట్ చేయడానికి, చీక్ ప్రొజెక్షన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఫిల్లర్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. అది మన క్రోఫిట్ స్మైల్ చేసినప్పుడు వచ్చే మన ఫైన్ రింకిల్స్, కార్నర్స్ ఆఫ్ ద ఐస్, లేదంటే మన ఫోర్ హెడ్ లైన్స్, మనం నవ్వినప్పుడు కానీ, కోపంగా చూసినప్పుడు కానీ ఇక్కడ వచ్చే వర్టికల్ లైన్స్, అవన్నీ కరెక్ట్ చేయడానికి బొటాక్స్ అనేది హెల్ప్ చేస్తుంది. సో మన మజిల్స్ని రిలాక్స్ చేయడానికి బొటాక్స్ హెల్ప్ చేస్తుంది. దానివల్ల రింకిల్స్ అనేది మన స్కిన్ పైన ప్రామినెంట్ అవ్వకుండా ఉండడానికి కూడా బొటాక్స్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఈచ్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఫంక్షన్, ఎ డిఫరెంట్ రిజల్ట్. సో ఈచ్ పేషెంట్ ఫేస్ని అసెస్ చేసి ఎవరికి ఏ ట్రీట్మెంట్ కావాలనేది ఒక డర్మటాలజిస్ట్ కానీ, ఒక ప్లాస్టిక్ సర్జన్ కానీ డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.